హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. నిజానికి హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఈ నాలుగో సిటీగా, ఫ్యూచర్ సిటీగా చాలా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవ్రీడే ఒక నిర్ణయం తీసుకుంటూ ముందుకు పోతుంది. అయితే ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇంకా అంటే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు చూసిన వారికి కూడా, చాలామంది గూగుల్ పిన్ పెట్టుకొని ఆ ఏరియాలో తిరుగుతున్న వారికి కూడా కొంత క్లారిటీ రావట్లేదు. ఎక్కడి నుంచి ఏ రోడ్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచి డెవలప్మెంట్ రాబోతుంది, ఎక్కడ ఫ్యూచర్ సిటీలో భాగంగా ఏ సెక్టార్లకు సంబంధించి ఎక్కడెక్కడ సంస్థలకు భూములు కేటాయించబోతుంది ప్రభుత్వం, ఏ సెక్టర్ ఫస్ట్ అక్కడ ఆపరేషన్స్ స్టార్ట్ చేయబోతుంది, ఇట్లాంటి వాటి మీద చాలా క్లారిటీ లేదు చాలామందికి. అయితే నేను టీజీఐఐసి రూపొందించిన ఒక మ్యాప్ ఆధారంగా నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. సో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రధానంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈ భూములను సేకరించిన తర్వాత సుమారు 14,000 ఎకరాలు, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 13,972 ఎకరాలు. ఈ ఎకరాలకు సంబంధించి 34% ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఆ తర్వాత 30% ఫార్మా సంబంధించిన లైఫ్ సైన్సెస్ సంబంధించిన సెక్టర్స్కు కేటాయించాలని చెప్పి నిర్ణయించింది. ఎందుకంటే మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఈ 14,000 ఎకరాలను ఫార్మాసిటీ పేరిట తీసుకుంది. సో ఇప్పుడు ఫార్మాసిటీకి, ఫార్మా కంపెనీలకు ఒకే దానికి కాకుండా దీన్ని రకరకాల సెక్టర్కి ఇవ్వడం ద్వారా ఒక ఫ్యూచర్ సిటీ తీసుకురావాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యం. సేమ్ టైం చాలామంది దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఫార్మాసిటీ పేరిట రైతుల దగ్గర ఒప్పందాలు చేసుకొని టీజీఐఐసి ఏదైతే భూములు సేకరించిందో ఇప్పుడు వేరే సంస్థలకు ఎలా కేటాయిస్తారని చెప్పి ఈ కోర్టును ఆశ్రయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది. ఆ అఫిడవిట్లో చాలా కీలకమైన అంశాలు వెల్లడించింది. ఫార్మాసిటీకి సంబంధించి మొత్తం 14,000 ఎకరాలలో ఇప్పుడు ఫార్మా కంపెనీలకు, అదే రకంగా లైఫ్ సైన్సెస్ కంపెనీలకు మొత్తం 4,200 ఎకరాలను కేటాయించబోతోంది. అది మేడిపల్లి వైపు. అంటే ముందుగా ఫార్మాసిటీకి సంబంధించిన, ఫార్మా హబ్కి సంబంధించిన కార్యకలాపాలు, ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తామని చెప్పి హైకోర్టులో ప్రభుత్వం ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది. సో ఓవరాల్గా అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు అమెజాన్ డాటా సెంటర్ ఏదైతే ఉందో, కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి మనం మీర్ఖాన్పేట వైపు వెళ్తుంటాం. అమెజాన్ డాటా సెంటర్తో పాటు పక్కనే పవర్ గ్రిడ్ ఉంది. దాంతోపాటు లేటెస్ట్గా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఎవరైతే దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర చైర్మన్గా వ్యవహరిస్తున్నారో ఆ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ వేశారు. లేటెస్ట్గా దానికి 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించిన పరిస్థితి. దాంతోపాటు అక్కడ భవన నిర్మాణం అయ్యేలోగా ఈ సంవత్సరమే కోర్సులు ప్రారంభించి మన గచ్చిబౌలిలో టిమ్స్ ఏదైతే ఉందో దాని ఆవరణలో ఉన్న భవనాలలో ఈ సంవత్సరమే కోర్సులు స్టార్ట్ చేయాలని చెప్పి చాలా కంపెనీలను కోరారు. ఇది ఎట్లా ఉంటుందంటే, కేవలం ప్రభుత్వం కోర్సులు నిర్వహించడం కాకుండా ఇండస్ట్రీకి ఏ కోర్సులు అవసరం అనేది ఇండస్ట్రీలు చెప్తాయి. దానికి అనుగుణంగా అక్కడ కోర్సు కరికులం ప్రిపేర్ చేసి దానికి అనుగుణంగా శిక్షణ ఇస్తారు. ఆ శిక్షణ పొందిన వారికి ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోతున్న కంపెనీలలో ఉద్యోగాలు ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా కనిపిస్తుంది. దాని దిశగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ఫ్యూచర్ సిటీ రాబోతుంది, ఏ సెక్టార్లకు ఎక్కడెక్కడ భూములు కేటాయించబోతున్నారు, దానికి సంబంధించిన మార్కింగ్ ఎలా ఉండబోతుంది, అదే రకంగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు సంబంధించి కూడా ఎక్కడ దానికి సంబంధించిన ల్యాండ్ కేటాయించారు, ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను త్రూ దిస్ మ్యాప్. కీప్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇది ఓవరాల్గా మనకు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మార్కింగ్. ఇది హైదరాబాద్ నెట్ జీరో సిటీ పేరు మీద తయారు చేశారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రూపొందించిన ఇది ఎస్జే కన్సల్టెన్సీతో దీన్ని తయారు చేసిన పరిస్థితి. దీంట్లో మనకు క్లియర్ కట్గా ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్లో భాగంగా ఆ సంస్థలకు కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దేనికి అనేది ఇక్కడ కలర్ ఇండికేషన్స్ కూడా మనకు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఎంత పర్సెంట్ ఏ సంస్థలకు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. 13,973 ఎకరాలు. దీంట్లో ఏ సంస్థలకు ఎలా అవ్వబోతున్నారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూద్దాం. ఇటువైపు నుంచి శ్రీశైలం హైవే స్టార్ట్ అవుతుంది. ఇటువైపు నాగార్జున సాగర్ హైవే ఉంటుంది. ఇది యాచారం నుంచి ఇలా వెళ్తుంది నాగార్జున. ఇటువైపు ఏమో కొత్తూరు నుంచి ఇలా వెళ్తుంది. ఇది కడతాల్. సో ఓవరాల్గా ఇది కడతాలకు చాలా దూరంగా ఉంటుంది. ముచ్చర్లకు కూడా ఈ ఫ్యూచర్ సిటీకి డిస్టెన్సే ఉంటుంది, దాంట్లో పార్ట్ కాదు. యాక్చువల్గా పార్ట్ అనేవి ఏమిటంటే, ఇక్కడ మనకు మీర్ఖాన్పేట కనిపిస్తుంది కదా, మీర్ఖాన్పేట, కుర్మిద్ద, ఇలా వెళ్తే తాటిపర్తి నుంచి ఇట్లా వెళ్తే నానక్ నగర్ నుంచి ఇక్కడ మేడిపల్లి వస్తుంది. నక్కర్త ఉంది కదా, నక్కర్త మేడిపల్లి అంటారు దీన్ని. సో ఓవరాల్గా ఇప్పుడు ప్రభుత్వం రీసెంట్గా హైకోర్టులో సబ్మిట్ చేసిన అఫిడవిట్ ప్రకారం లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఇక్కడ చూస్తుంది కదా, ఈ కలర్ అంతా లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఇస్తారు. ఎంత పర్సెంటేజ్? 4,207 ఎకరాలు, 30%. ఓవరాల్గా
మొత్తం 13,973 ఎకరాలలో 4,207 ఎకరాలు లైఫ్ సైన్సెస్కు కేటాయించబోతున్నారు. అదంతా ఇక్కడ వస్తుంది. నిన్న అఫిడవిట్ ప్రకారం చెప్పాలంటే ఈ మొత్తం జాగా అంతా ఫార్మాసిటీ పేరిట తీసుకున్నారు కాబట్టి ఫార్మా కంపెనీలకు ఎందుకు ఇవ్వట్లేదని హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ అయితే నాట్ ఓన్లీ ఫార్మా కంపెనీస్ బట్ మిగతా వాటికి కూడా కేటాయిస్తామని ఇవన్నీ డిసైడ్ చేశారు. ఏఐసిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ దానికి 2% 297 ఎకరాలు. ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీ జోన్ ఈ ఇందాక నేను చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ దీని పరిధిలోకే వస్తుంది. 454 ఎకరాలు 3% ఓవరాల్గా. ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కి సంబంధించి అత్యధికంగా 34% 4,774 ఎకరాలు. ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూజ్ కోసం 470 ఎకరాలను కేటాయించబోతున్నారు. ఇది ఓవరాల్గా 3%. ఫర్నిచర్ పార్కు 309 ఎకరాలు 2%. హెల్త్ సిటీకి సంబంధించి 370 ఎకరాలు. అంటే లైఫ్ సైన్సెస్తో పాటు హెల్త్ ఈ రెండు కలుపుకుంటే మళ్ళీ దీన్ని కూడా మనం ఫార్మా కిందనే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫార్మా మెడికల్ రెండు క్లబ్ చేసుకుంటే 4,500కు పైగా ఎకరాలను దీనికి కేటాయించబోతున్నారు. ఓవరాల్గా 33% కాబోతుంది. ఇక రెసిడెన్షియల్ మిక్స్డ్ జోన్ కోసం 1,300 ఎకరాలను స్పేర్ చేశారు, 9%. ఈ ఎల్లో ప్లేసెస్ అంతా దాని కింద వస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ ఏరియాస్ అనమాట. తర్వాత రెసిడెన్షియల్ జోన్తో పాటు స్పోర్ట్స్ హబ్ 761 ఎకరాలు 5%. ఈ స్పోర్ట్స్ హబ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కురుమిద్దకు సౌత్ వెస్ట్ వైపు మనం వెళితే ఈ ప్లేస్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు జాగా ఇవ్వాలని తలపెట్టింది. ఇప్పుడు బీసీసీఐతో ఏదైతే సంప్రదింపులు కొనసాగుతున్నాయో, ఎప్పుడైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షాతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అది ఓకే అయిన తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు సంబంధించిన ఫౌండేషన్ పడే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇది కందుకూరు నుంచి యాచారం వెళ్ళే రోడ్డు మధ్యలో నుంచి ఇట్లా వెళుతుంది. దీనికి నార్త్ సైడ్ కొద్ది ప్లేస్ ఉంటుంది. బేగరికంచాల దగ్గర స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి వేశారు. ఇక్కడే అమెజాన్ డాటా సెంటర్ ఉంది. దీంట్లో ఆల్రెడీ 2,000 మంది పనిచేస్తున్నారు. దీనికి ఇక్కడ కాస్త దూరంలోనే ఈ తాండా అనేది ఉంటుంది. ఇక్కడ మనకు పవర్ గ్రిడ్ ఉంది, చాలా పెద్ద పవర్ గ్రిడ్. మొత్తం ఎంటైర్ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పవర్ సప్లై కోసం ఇది రెడీగా ఉంది. అంటే భూములు రెడీగా ఉన్నాయి, పవర్ రెడీగా ఉంది, గ్రౌండ్ వాటర్ రెడీగా ఉంది. కాబట్టి ఇక్కడ సంస్థలకు ఇవ్వడం ద్వారా వాళ్ళు వెంటనే కార్యకలాపాలు ప్రారంభించడానికి రంగం సిద్ధమైంది. ఇక ఇందాక చెప్పినట్టు మొత్తం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీర్ ఖాన్ పేట కంటే ముందు ఇక్కడ స్టార్ట్ అవుతుంది అమెజాన్ డాటా సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, పవర్ గ్రిడ్. ఆ తర్వాత ఈ బ్రింజాల్ కలర్లో కనిపిస్తుందంతా ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ సంస్థలకు జనరల్ ఇండస్ట్రీస్కి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించారు. ఇది మీర్ ఖాన్ పేటకు సౌత్ వెస్ట్ వైపు ఉంటుంది, కురుమిద్దకు వెస్ట్ వైపు ఉంటుంది. అదే రకంగా ఈ ప్లేస్లో కూడా తాటిపర్తి ఏరియాలో కూడా ఈ బ్రింజాల్ కలర్ అంతా బ్రింజాల్ కలర్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఈ ప్లేస్ కేటాయించబోతున్నారు. ఇక ఇవి కాకుండా మిగతావన్నీ కలర్స్ వైజ్గా కూడా మనకు కనిపిస్తున్నాయి. దీంట్లో హైలైట్ ఏంటంటే మొత్తం హెల్త్ సిటీ ప్లస్ లైఫ్ సైన్సెస్ కలిపి 33% 4,500 ఎకరాలు. అదే రకంగా 34% ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కు 4,774 ఎకరాలు కేటాయిస్తుంది. సో ఓవరాల్గా ఇది జరిగేది. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ఇలా వెళ్తుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఎందుకంటే లేటెస్ట్ అఫిడవిట్ ప్రకారం హైకోర్టుకు ఫార్మా కంపెనీలకు ముందు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్లేస్ కేటాయించింది. కాబట్టి ముందు ఇటువైపు జరుగుతూనే ఈ ప్లేస్లో ఇప్పుడు నెక్స్ట్ డెవలప్మెంట్స్ వస్తాయి. సో నాగార్జున సాగర్ రూట్లో ఇది 4 కిలోమీటర్స్ వస్తుంది. ఈ ప్లేస్ అంతా 3-4 కిలోమీటర్స్లో దీనికి దగ్గర ఇప్పుడు భూమి కనిపిస్తుంది. దాంతోపాటు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే గవర్నమెంట్ ఇంకొక 30,000 ఎకరాలు సేకరించుకోబోతుంది. దాన్ని ఈ ఏరియాలో సేకరిస్తుంది. అంటే నజ్దీక్ సింగారంకు సౌత్ సైడు, నందివనపర్తికి సౌత్ సైడు, యాచారంకు సౌత్ వెస్ట్ సైడు ఉన్న ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లేసెస్ సేకరించబోతోంది. దాంతోపాటు ఇక్కడ ముచ్చర్ల వైపు ఉన్న ఖాళీ జాగా కూడా సేకరించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే దీనికంటే సౌత్ వైపు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్ కురుమిద్ద అంటారు. ఈ ప్లేస్ అంతా రిజర్వ్ ఫారెస్ట్, దీన్ని సేకరించడం అంత ఈజీ కాదు. కాబట్టి రేపు ఈ ఫార్మా హబ్ కనుక ఏర్పడైతే ఈ ప్లేస్ కూడా సేకరించి దీన్ని ఏదైనా సంస్థలకు కేటాయిస్తే అప్పుడు ఈ ఫార్మా హబ్కు ఇదంతా ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుంది. ఈ మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి అనేవి ఈ ఏరియాకు పూర్తి సెంట్రిక్ ప్లేసెస్గా అయ్యే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇది గవర్నమెంట్కి సంబంధించిన ప్లాను. తాజా అఫిడవిట్ గవర్నర్ కోర్టుకు చెప్పింది కాబట్టి ముందుగా ఫార్మా కంపెనీలకు ఇక్కడ కేటాయిస్తారు. ఆల్రెడీ 300 కంపెనీలు ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దాంట్లో ఒక 30-40 కంపెనీలు వెంటనే కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న వాటిని ఎంపిక చేసి వాటికి ముందు ఇక్కడ ప్లేసెస్ ఇస్తారు. ఇది అయ్యిందంటే ఇక్కడ కనీసం ఒక 10,000-20,000 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఈ రెసిడెన్షియల్ జోన్లో వాల్యూ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు కాస్త జాగ్రత్తగా ఆలోచించి బేరీజు వేసుకొని కేవలం గూగుల్నే కాకుండా ఇలాంటి మ్యాప్లు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూసుకొని దానికి అనుగుణంగా ఈ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచి ఆలోచన అవుతుంది. వీళ్ళకు మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి ఏరియాలు అయితే ఖచ్చితంగా ఒక 1-2 ఇయర్స్లోనే వాళ్ళ ల్యాండ్ వాల్యూ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ
ఫార్మా కంపెనీలకు ఇస్తున్నారు, సెకండ్ ప్రియారిటీ ఎలక్ట్రానిక్స్కి ఇస్తున్నారు. ఇవన్నీ ఈ దగ్గరలో ఉన్న సంస్థలు కాబట్టి ఈ ఈ ప్లేస్ అనేది చాలా కీలకం కాబోతుంది. కోర్స్ ఇది కీలకమే, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 3 సంస్థలు పనిచేస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు త్వరలో రాబోతున్న కంపెనీలు ఈ ఏరియాలో ఉంటాయి కాబట్టి ఇది చాలా క్రూషియల్ ఏరియా కాబోతుంది. వైడ్ డిసిజన్ తీసుకోవాలి. దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు, ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి అండ్ మీ మిత్రుల్లో వాట్సాప్ గ్రూపులో సర్క్యులేట్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.